ఎవ్రీవన్, నా పేరు సహాని. ఎట్లున్నారు? బాగున్నారా? సరే, ఈరోజు దునియాలో ఏం జరుగుతుందో జరసేపు చెప్తా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి, సరేనా? నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని అంటాం కదా, కానీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ అయినా కూడా నోరు మాత్రం అదుపులో పెట్టుకుంటలేడు. దీంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ చింతపండు నవీన్ నోరు చెడ్డదైతే పొలిటికల్ గా అంత బాగా ఎదగొచ్చని తెలంగాణలో అందరికి చూపించినోడు. ఎందుకంటే ఈయన యూట్యూబ్ ఛానల్ పెట్టి కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టి ఫేమస్ అయ్యిండు. ఇగో ఇట్లా అన్నాడు, కథం అయిపోయింది. ఈ మునగాడిడ నీ ఇప్పుడు ఢిల్లీకి పోతున్నా, తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తా. ఈయన పోకపోయినా వచ్చేది, ఈయన పోకపోయినా వచ్చు. తిట్ల కోసమే తెలంగాణ జనం ఈయన ఛానల్ చూసిర్రు, పైసలు కూడా బాగానే ఇచ్చిర్రు. అయితే ఈయన ఒకప్పుడు నాది అంగిలాగి సిద్ధాంతం, రాజకీయాల్లో ఎదగాలంటే ఏం అక్కర్లేదు, అంగిలాగుంటే చాలని చెప్పి ముచ్చట్లు చెప్పిండు. తర్వాత కేసీఆర్ ను తిట్టుకుంటేనే పెద్ద పెద్ద కార్లు తిరిగే స్థాయికి వచ్చిండు. ఒక ఛాయ్ పైసలు అన్నారు, మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాన్న, ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ అది ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్నాన్న. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మల్లన్న దిట్లు వాడుకుంది బానే. కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మన మల్లన్న మంచిగుంటాడని ఎమ్మెల్సీని చేసింది కాంగ్రెస్. ఎమ్మెల్సీని చేసినాక ఏకంగా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడేమో కానీ కాంగ్రెస్ లీడర్లనే పొట్టు పొట్టు తిట్టడం మొదలు పెట్టిండు. ఎక్కడి నుంచి వచ్చినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ ఆస్తులు అవి కట్టుని దొంగ కొడుకున్నారా? మీ ఆస్తులు అవి కట్టుని మేము బీసీలో కట్టాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమనకుండానే రేవంత్ రెడ్డి కులాన్ని టార్గెట్ చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీన్మార్ మల్లన్న సచ్చినంత లెక్కపోరు. రాహుల్ గాంధీ ఏమో దేశమంతా కులగణన చేయాలంటుంటే తెలంగాణలో చేసిన కులగణన కాగితాన్ని స్టూడియోలో చింపిండు ఈ చింతపండు నవీన్. అంతటితోనే ఆగిందా అంటే ఈ రెడ్డి కులపోళ్ళు బీసీల డాష్ దాగాలి లాంటి బగ్వాస్ మాటలు మాట్లాడిండు. బీసీల హక్కుల కోసం మల్లన్న కంటే ముందు నుంచే చాలా మంది పోరాడుతున్నారు. ఈయనకుండే బలం బూతులు, తిట్టే నోరు. ఆ నోరును అడ్డదిడ్డంగా వాడుతుండు. చివరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లీడర్లను కూడా బూతులు తిడుతుండు. బీసీలందరికీ నేనే నాయకుడిని చెప్పుకుంటుండు. కానీ మల్లన్నకు కావాల్సింది బీసీల బాగా లేకపోతే ఎమ్మెల్సీ కంటే పెద్ద పదవా అనేది ఈయన ఎదుగొచ్చిన తీరు చూస్తే అర్థమవుతుంది. గీనకేం సిద్ధాంతం ఉంది? అవసరాన్ని బట్టి అంబేద్కర్ను, కాంచీరావును కూడా వాడుకున్నాడు. మధ్యలో బీజేపీకి పోయిండు. అప్పుడేమో హిందువుల గురించి మాట్లాడిండు. ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని అందులో కురికిండు, ఎమ్మెల్సీ అయిండు. అంతలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టబట్టిండు. రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అనబట్టి. అంటే రేవంత్ రెడ్డి తర్వాత తీన్మార్ మల్లన్న తెలంగాణ సీఎమా అని ఇండైరెక్ట్ గా చెప్తుండేమో కానీ మనోళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు అయితే కాదు కదా. అయితే ఈ సస్పెన్షన్ ను మల్లన్న ఎట్లా వాడుకుంటాడు చూసిండ్రా? నేను బీసీల గురించి పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తూ నన్ను సస్పెండ్ చేసింది అని గాయ చేస్తాడు. రాజకీయాల నిజాయితీ గుండి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటోళ్ళు గెలుస్తలేరు, జనాన్ని రెచ్చగొట్టి గిట్లాంటి వాళ్ళు గెలుస్తురు. ఇంతకు మీరేమంటారు? మల్లన్న తీరు మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి.